Our director Tejasvi Reddy from US. Over to Teju. Hello, can you hear me, guys? Yes. Good morning. Okay. Good morning, everybody. So I think this is like first ever e-learning services. So I actually wanted to talk with parents. So I would like to speak in Telugu. So it may be much better convenient and we have a better communication. So first thing I want to introduce myself. I'm Tejasvi. I'm a mother of 2 daughters. I have 2 daughters here and I live in United States. నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తాను. నా ఇద్దరు గర్ల్స్ ఉన్నారు నాకు, 2 daughters. అండ్ దిస్ పాండమిక్, ఈ కరోనా వైరస్ వల్ల అందరు పేరెంట్స్ ఒక్కటి అయిపోయినారు. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఏ కంట్రీ, యూరోప్, లండన్ సంబంధం లేదు, ఏ కంట్రీలో ఎక్కడున్న పేరెంట్స్ అందరూ ఒక యునైటెడ్ గా అయినరు. బికాస్ ప్రతి పేరెంట్ కి ఈ టైంలో పిల్లల ఎడ్యుకేషన్ ని మనం ఎలా స్ట్రాంగ్ గా నిలబెట్టాలి అనేది చాలా పెద్ద ఛాలెంజ్. అన్ని స్కూల్స్ త్రూ అవుట్ ద వరల్డ్, ప్రతి కంట్రీలో స్కూల్స్ అన్ని కూడా డిస్టెన్స్ లెర్నింగ్ గా మారిపోయాయి. అన్ని స్కూల్స్ ఆఫ్ అయిపోయాయి. సో ఇలాంటి టైంలో నేను ఒక మదర్ గా ఈ లెర్నింగ్ సర్వీసెస్ ని బాగా యూజ్ చేసుకుంటున్నాను. సో మా పాపకి నేను ఈ లెర్నింగ్ లో జాయిన్ చేసి, ఈ లెర్నింగ్ నుండి నేను ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని దాని నుండి తీసుకెళ్తున్నాను. సో మా పాప ఇప్పుడు జస్ట్ ఫిఫ్త్ క్లాస్ అయినప్పటికీ కూడా ఒక్క ఇయర్ మిస్ అయినా, 2nd క్లాస్ అయినా, 5th అయినా, 6th అయినా 2 months ఎడ్యుకేషన్ మిస్ అయితే అది ఎంత కష్టంగా ఉంటుందో చదువుకున్నాం కాబట్టి మనకి తెలుసు. లైక్ మనం స్కూల్లో ఉన్నప్పుడు, మనం కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక 2 days, ఒక 1 week కజిన్ పెళ్లికి వెళ్ళి రావడానికి కూడా చాలా భయపడే వాళ్ళం. ఆ 1 week absence వల్ల ఎంతో హోంవర్క్ ఉండిపోయేది, పక్కన ఫ్రెండ్స్ ని అడిగి నోట్స్ రాసుకోవాల్సి వచ్చేది, అంత ఇబ్బందిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు కరోనా వల్ల అన్ని స్కూల్స్ ఇలా డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్ గా మారినందుకు చాలా కష్టం పిల్లలకి. ఆ గ్రేడ్ లో వాళ్ళు నేర్చుకోవాల్సిన మ్యాథ్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, లిటరేచర్ కానీ, ఎవ్రీథింగ్, మనకున్న ప్రతి సబ్జెక్ట్ ఇస్ ఈక్వలీ ఇంపార్టెంట్. దెర్ ఇస్ నో సబ్జెక్ట్ విచ్ ఇస్ బియాండ్. మ్యాథ్స్ ఎంత ఇంపార్టెంటో సైన్స్ అంత ఇంపార్టెంట్, తెలుగు అంత ఇంపార్టెంట్, హిందీ అంత ఇంపార్టెంట్. ఇవన్నీ సబ్జెక్ట్స్ ఇంకా ఈ కరోనా టైంలో మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇండియా కాదు, మన జన్నారం కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ లెర్నింగ్ సర్వీసెస్ పైన చాలా డిపెండ్ అయి ఉంది ఈ కరోనా టైంలో. సో కరోనా ఒక విధంగా చెప్పాలి అంటే కరోనా వల్ల పేరెంట్స్ అందరూ, వరల్డ్ లో ఉన్న పేరెంట్స్ అందరూ ఒక సింగిల్ యునైటెడ్ గా ఫామ్ అయ్యారు. సో ఇలాంటి టైంలో ఈ లెర్నింగ్ సర్వీసెస్ ని నేను ఒక పేరెంట్ గా మా పాపకి చాలా యూస్ చేసుకుంటున్నాను. నేను ప్రొద్దున లేవగానే మా పాపని ఐ జస్ట్ వాంట్ టు షేర్ మా పాప టైం టేబుల్, ఐ జస్ట్ వాంట్ టు షేర్ నేను ఎట్లా దీన్ని యూస్ చేసుకుంటున్నాను అనేది. నేను వర్కింగ్ ఉమెన్ ని, నాకు ఆఫీస్ ఉంటుంది. 8 to 5, మార్నింగ్ 8 o'clock కి లేచాని అని అంటే ఐ హ్యావ్ టు వర్క్ టిల్ 5 o'clock, 5 in the evening, 8 to 5 కంటిన్యూస్ బ్యాక్ అండ్ బ్యాక్ నాకు వర్క్ ఉంటుంది. సో నేను మా పాపకి మార్నింగ్ 8:30 కి ఈ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 to 10:30 ఒక క్లాస్, ఒక యాక్టివిటీ ఉంటుంది. ఆ యాక్టివిటీ ప్లస్ దే హ్యావ్ సమ్ లెర్నింగ్, ఇంగ్లీష్ రీడింగ్ ఉంటుంది ప్రొద్దున. 10:30 కి బ్రేక్, మళ్ళీ ఒక 1 hour మ్యాథ్ ఉంటుంది, మళ్ళీ లంచ్ బ్రేక్, మళ్ళీ కొద్దిసేపు, మళ్ళీ ఒక 1 hour. సో ఇలా నేను ఈ లెర్నింగ్ ఆఫ్ చేసుకొని ఐ మేడ్ మై డాటర్ బిజీ. ఎందుకంటే మనం ఈ టైంలో కరోనా ఉంది కదా, ఇట్స్ ఓకే, మన పిల్లలు చిన్న పిల్లలు, 4th grade పిల్లలు, 5th grade పిల్లలు, 10th కాదు కదా, ఇంటర్ కాదు కదా, ఇట్స్ ఓకే అని మనం అనుకుంటే ఇప్పుడు మనకు తెలియదు. ఎప్పుడైతే కరోనా అయిపోయి మళ్ళీ మనం అందరం రెజ్యూమ్ అవుతామో, మళ్ళీ మనం వెనక్కి స్కూల్ కి వెళ్ళే టైం వస్తుందో అప్పుడు మనం రిగ్రెట్ అవుతాం.
అయ్యో మనం ఎందుకు చేయలేదు ఈ పని, ఎందుకు మనం ఈ లెర్నింగ్ ద్వారా సర్వీసెస్ తీసుకోలేదు. ఎందుకంటే ఇట్స్ ఎవ్రీవేర్, మొత్తం ప్రపంచం అంతా ఇంట్లో ఉంది ఇప్పుడు. ఎక్కడ వరల్డ్ మొత్తంలో ఏ కంట్రీలో కూడా ఏ స్కూల్ పిల్లలు కూడా బయట లేరు, అందరూ ఇంట్లో ఉన్నారు. ఇంటి నుండి ఈ లెర్నింగ్ సర్వీసెస్ ని వాడుకుంటూ దే ఆర్ మేకింగ్ ద బెస్ట్ ఎఫిషియంట్ వే యాజ్ పాసిబుల్. సో టుడే బీయింగ్ అ డైరెక్టర్ హియర్ ఫర్ సాన్వి ఈ లెర్నింగ్ సర్వీసెస్, నేను స్పెషల్ గా ఈ కాల్ లో జాయిన్ అయింది పేరెంట్స్ క్వశ్చన్స్, పేరెంట్స్ కన్సర్న్స్ ఏవైనా ఉంటే మీకు నేను ఆన్సర్ చేయడానికి. సో ఆల్ ది పేరెంట్స్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ టు స్పీక్ అండ్ నా తరఫు నుంచి నేను కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. డియర్ పేరెంట్స్, తేజు మేడం చెప్పినట్టు ఈ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చదువు ఆగిపోతే మళ్ళీ తిరిగి వచ్చేసరికి వాళ్ళకు ఏమి కూడా గుర్తుండదు. ఆ కంటిన్యూటీ అనేది మిస్ అవుతుంది. ఒక 6 నెలలు కనుక చదువుకు పిల్లలు దూరం అయితే దాదాపుగా 2 సంవత్సరాలు బదులు చదవనట్టు అవుతుంది. సో మీరందరూ కూడా ఈ లెర్నింగ్ సర్వీసెస్ ని ఆఫ్ చేసుకున్నందుకు మీకు ప్లస్ మీ ప్రిన్సిపల్ గారికి, అహ్మద్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ డియర్ పేరెంట్స్, మనం క్లాసెస్ ఎలా కండక్ట్ చేసుకుంటున్నాం అంటే రెగ్యులర్ గా మన స్కూల్ ఎలా జరుగుతుంది సేమ్ అలాగే క్లాసెస్ కండక్ట్ చేసుకుంటున్నాం. బట్ 6-7 పీరియడ్స్ బదులు 2 కానీ 3 పీరియడ్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే స్క్రీన్ టైం కూడా పిల్లలను ఎక్కువ స్క్రీన్ ముందు ఉంచడం కూడా కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో. సో మీరందరూ కూడా 6th to 10th ఏ పేరెంట్ ఉన్నా కూడా ఫస్ట్ టెక్స్ట్ బుక్ కొనేసేయండి. టెక్స్ట్ బుక్స్ ప్లస్ నోట్ బుక్స్ కొని పెట్టుకోండి. ఎవ్రీడే మనం టాస్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మండే నుంచి, ఈ మండే కాకుండా నెక్స్ట్ మండే నుంచి మీ అందరికి కూడా యాప్ ద్వారా మనం ఈ లెర్నింగ్ సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది. యాప్ లో పిల్లలు రాసిన సిడబ్ల్యూస్ కానీ అన్ని కూడా మీరు పోస్ట్ చేసి ఆ సబ్జెక్ట్ టీచర్ కి వెళ్తాయి. ఆ సబ్జెక్ట్ టీచర్ కరెక్ట్ చేసి మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది దాంట్లోనే యాప్ ద్వారా. సో దిస్ ఇస్ అ కైండ్ అడ్వైస్ ఫర్ ఆల్ ద పేరెంట్స్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నోట్ బుక్స్ మరియు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోండి. అండ్ ఈ రోజు మనం ఏం చేయబోతున్నామంటే here in Slate High School we have a systemized procedure. సంవత్సరాలు గడిచిన కొద్దీ మనం ఈవెన్ ఏబిసిడీలు కూడా రివైజ్ చేయకపోతే సమ్ టైమ్స్ వాళ్ళు మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రతి వర్డ్ ని కూడా మనం ఒక సిలబుల్ ప్రకారం నేర్చుకుంటే అది ఈజీ అవుతుంది. లైక్ కార్పెంటర్ ఉంది, సిఏఆర్ కార్ అదొక సిలబుల్, పిఎన్ పెన్ అదొక సిలబుల్, టిఈఆర్ టర్ అదొక ఇంకొక సిలబుల్. ఆ పెద్ద వర్డ్స్ ని మనం ఇలా సిలబుల్స్ ప్రకారం డివైడ్ చేసి మనం చెప్పినట్టు అయితే పిల్లలకు సులభం అవుతుంది. సో అలాంటి కొన్ని వర్డ్స్ మనం ప్రతి సంవత్సరం సిడబ్ల్యూలో ఫస్ట్ పేజ్ లో రాపిస్తాం. ఎందుకంటే వాళ్ళకు రివిజన్ కొరకు, మర్చిపోకుండా ఉండడం కొరకు. సో ఈ రోజు అది ఎలా రాయాలో చెప్పేసి మా టీచర్స్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సిడబ్ల్యూ అంటే ఎలా రాయాలి, ప్రాజెక్ట్స్ ఎలా రాయాలి, ఓరల్ రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి అని కూడా మా టీచర్స్ ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ. మీకు ఏమైనా పని ఉంటే మీరు చూసుకోవచ్చు. నౌ ద సెషన్ ఈస్ ఫర్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ తేజస్వి. థ్యాంక్ యూ వెరీ మచ్. Pleasure is all mine. Thank you so much. I wish you all the best, students. You definitely. Good morning, children. తెలుగు సబ్జెక్టులో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మనం తరగతిలో నేర్చుకున్నటువంటి అంశాలను ఏ విధంగా మన క్లాస్ వర్క్లో సిడబ్ల్యూలో రాయాలి, దేని తర్వాత ఏముండాలి, ఆ రాసే విధానము, ఆ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, నేను ఒకసారి చాలా జాగ్రత్తగా చూపెడతాను. మీరు వాటిని గమనించి వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సిడబ్ల్యూలో అంటే క్లాస్ వర్క్లో ఏ విధంగా రాయాలి, దేని తర్వాత ఏది ఉండాలి వరుస క్రమంలో. సో దానిని నేను చూపెడుతున్న సమయంలో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే.
చూడండి విద్యార్థులు, ఫస్ట్ తెలుగు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రొసీజర్ ఆఫ్ రైటింగ్ క్లాస్ వర్క్. క్లాస్ వర్క్ లో ఏ విధంగా రాయాలి చూడండి. ఫస్ట్ పేజ్, ఫస్ట్ పేజ్లో సిడబ్ల్యూ ఫస్ట్ పేజ్లో మీ పేరు తర్వాత అక్షరమాల మరియు రకాలు స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. అక్షరమాల రకాలు దాంట్లో ఎన్ని ఉంటాయి? అచ్చులు, ఉభయాక్షరాలు, హల్లులు ఉంటాయి. సత్యవ్రత్ రెడ్డి, గుడ్ మార్నింగ్. సత్యవ్రత్ రెడ్డి, గుడ్ మార్నింగ్ సార్. స్క్రీన్ షాట్ తీసుకున్నావా దీన్ని? సార్ ఓకే, గుడ్. ప్రతి ఒక్కరు తీసుకోండి దీన్ని. ఫస్ట్ పేజీలో ఇవి ఉండాలి. ఫస్ట్ పేజీ కాదు, వరుస క్రమంలో మీకు ఎంతవరకు వస్తే అంతవరకు. నెక్స్ట్ వాటి వరుస క్రమంలో ఈ పేజీ రాయండి. పూజ, చెప్పమ్మా. స్క్రీన్ షాట్ తీసుకున్నా? యా సార్ తీసుకున్నా. ఓకే, గుడ్ గుడ్. ఇవి సిడబ్ల్యూలో 2 వరుసలు రాసినా పర్వాలేదు, 3 వరుసలు రాసినా పర్వాలేదు. 2 వరుసలు అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 3 వరుసల్లో చూపించాను. మీకు ఎట్లా ఫ్లెక్సిబుల్గా ఉంటే అట్లా రాయండి, ఓకేనా? మళ్ళీ వీటి నుండి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే క్లాస్ చెప్తున్నప్పుడు వ్యాకరణంలో నాకు గుర్తు చేయండి, ఓకేనా? రైట్. గుణింతపు గుర్తులు మరియు గుణింతాలు. సార్ నేను 10th క్లాస్ చదువుతున్నా, 8th క్లాస్ చదువుతున్నా సార్, 6th క్లాస్ చదువుతున్నా, గుణింతపు గుర్తులు ఎందుకు సార్, గుణింతాలు ఎందుకు సార్ అని మీరు వేరే రకంగా బాధపడకూడదు. ఎందుకు అంటే గుణింతాలు లేకపోతే పదాలు లేవు, పదాలు లేని వాక్యాలు లేవు, వాక్యాలు లేకపోతే వ్యాఖ్యానమే రాదు. సో మీరు దీనిని చాలా జాగ్రత్తగా రాయండి. ఇంకొక సలహా ఏంటంటే గుణింతం రాసేటప్పుడు, కాగుణింతం రాసేటప్పుడు 8 అక్షరాలు మాత్రమే ఒక వరుసలో రాయండి, మిగతా 8 అక్షరాలు ఇంకొక వరుసలో రాయండి. దానికి ఒక లైన్ కొట్టండి, తర్వాత ఇంకొక అక్షరం యొక్క గుణింతం రాయండి. 8 లెటర్స్ మాత్రమే ఒక వరుసలో ఉంటే చాలా అందంగా కనబడుతుంది, నీట్ గా కనబడుతుంది. అలా కనబడాలంటే ఇక కాంటెంట్ ఫస్ట్ లెసన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లెసన్ ఎలా రాయాలి మరి? ఫస్ట్ లెసన్ ను ఏ విధంగా రాయాలి, ఏ విధంగా తయారు చేయాలి? చూడండి ఒకసారి. ఫస్ట్ లెసన్ ఇక్కడ వరకు ఎగ్జాంపుల్, ఇది వేరే సబ్జెక్ట్. ఇక్కడ వరకు బేసిక్స్ అయిపోయినాయి, కీలక పదాలు అయిపోయినాయి. సో ఫస్ట్ లెసన్ పేరు ఇక్కడ రాయకూడదు, ఈ విధంగా రాయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ 7th క్లాస్ చదువు, ఓకేనా? 10th క్లాస్ దానశీలము, 6th క్లాస్ అభినందన. పాఠ్యాంశం పేరు, రచయిత పేరు, ప్రక్రియ పేరు, పద్య ప్రక్రియ, లేఖ ప్రక్రియ, వచన ప్రక్రియ, గద్య ప్రక్రియ, ఓకేనా? ఈ విధంగా రాయాలి. వీలైతే దానికి రిలేటివ్ గా ఉన్నటువంటి ఒక చిన్న చిత్రాన్ని వేయడానికి ట్రై చేయండి. ఆర్టిస్టులు అయితే మీరందరూ మంచి మంచి ఆర్టిస్టులే. ఎస్, వీలైతే, నాట్ కంపల్సరీ. ఇలా పెద్దగా రాయాలి, రచయిత పేరు రాయాలి, అది ఏ ప్రక్రియనో రాయాలి. ఓకే, రైట్. ఆఫ్టర్ ఏం రాయాలి?
నెక్స్ట్ పేజ్ నుండి. ఇటువైపు ఏం రాయకూడదు. ఓకే, ఇటువైపు ఏం రాయకూడదు. రైట్. రఫ్ నోట్లో లేదా కాపీ రైటింగ్ నోట్లో ఆ పదాలకు అర్థాలను చెబుతున్న సందర్భంలో మీరు నోట్ చేసుకొని వీటిని అక్కడ వరుస క్రమంలో రాయాలి. భూమి, వసుధ, పుడమి అలా రాసుకోవాలి. కృపాణము కత్తి, బావుట జెండా. ఈ విధంగా ఒక్కొక్క క్లాస్కు ఒక్కొక్క రకమైనటువంటి అర్థాలు వేరే వేరేగా ఉంటాయి. నెక్స్ట్ వాటి తర్వాత ఏం రాయాలి? ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు. ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు అంటే పద్య భాగంలో ఉన్నటువంటి పద్యం లెసన్ అయితే పద్యాలు ఉంటే స్టార్ సింబల్ పోయమ్స్ కు నువ్వు ప్రతిపదార్థం రాయాలి, దానికి తాత్పర్యం రాయాలి. పద్యం రాసి ప్రతిపదార్థం రాసి తాత్పర్యం రాయాలి. మరి ఎలా రాయడం సార్ అంటే టీచ్ చేస్తున్నప్పుడు మీకు ప్రతి విషయాన్ని నేర్పించడం జరుగుతుంది, మీరు గ్రహించి రాసుకోవాలి. అలాగే ఇంకేమన్నా అర్థం కాని విషయాలు ఉంటే తాత్పర్యంను చూసినట్టయితే అది ప్రతిపార్థం అర్థం అవుతుంది. తిరుపతి, తిరుపతి. అన్మిట్ అండ్ టెల్ మీ. తిరుపతి సార్. స్క్రీన్ షాట్ తీసుకున్నాం ఇది. ఓకే. కఠిన పదాలు అర్థాలు తర్వాత ప్రతిపదార్థం రాయాలి. ఓకేనా సార్? ఒకవేళ పద్యాలు ఉంటేనే రాయాలి, అవి స్టార్ సింబల్ అయితేనే రాయాలి. ఓకేనా? అన్ని పద్యాలు రాయకూడదు. క్లియర్ నౌ? లేదంటే ప్రతిపదార్థం. ఫస్ట్ స్వర్, సెకండ్ వ్యంజన్. సిరివెన్నెల, ప్లీజ్ look at the screen. First swar, second vyanjan, third मात्राएं, fourth व्यंजन की मात्राएं, fifth बाराखड़ी, sixth शब्दकोश, seventh style sheet. See up to sixth, the basic things. Varnamala, it is divided by 6 parts, nothing but first one swar, vowels, a, a, that you know, no, to aha. Okay, that. After then vyanjan, k, kha, like chatatapa, gajadadaba, the total 5 tables. After then kshatragnya, like ka, kha to kshatragnya, the total table. I will show you in the upcoming slides. Okay, and matra hai, you know, a ki matra, e ki matra, e ki matra, the total. And vyanjan ki matra hai, same, ka ki vyanjan ki matra. That completing after the 5th point, barakadi, ka, ki a ki matra, ka ki e ki matra, ki, ka ki e ki matra, ki, like. Okay, after that shabdkosh. I told you already what is that. Each and every textbook, if you are the 7th, 8th, 9th, 10th, in your particular Hindi subject textbook, behind the back side of page, last page, some Hindi meanings are there that you have to write after barakadi, the 6th point. Okay, 7th style sheet. Then this basic things completing after, we are going to start first lesson. Okay, lesson 1. Then we should make a style sheet. Style sheet, what is the procedure of style sheet? I will give info ho gaya aapka. Okay, or okay, Satish, Padma, okay, and Manognya, okay, Tirupati, okay. What happened? Ashish, Ashish, okay, very good. And this I don't know, 1 LP 4T VT H. Please change the device and write your name. Okay, very good. And Vamshi Krishna, take a screenshot. Did you take? Show me. Vamshi Krishna, very good. Okay, Galaxy J7 Plus, Ritvika, okay. And Galaxy J6, Manognya, M Manognya, okay, very good. And Manusri, okay, very good. And this, who is this? 1KK5O
0KLM. Change the device, please. Okay. Okay. Right. Do you have any doubt in this? What is the first point? वर्णमाला. ये वर्णमाला चार्ट है, सब लोग स्क्रीनशॉट लो. मैं अभी 12 पॉइंट के बारे में एक-एक के बारे में परिपूर्ण इंफॉर्मेशन देना चाहता हूं. ओके, प्लीज टेक ए स्क्रीनशॉट एवरीवन. ऑल. ओके, स्क्रीनशॉट होने के बाद वापस जल्दी, समय नहीं है हमारे पास. ओके, टेक ए स्क्रीनशॉट एवरीवन. ओके, अगला स्लाइड. ओके, उसके बाद वर्णमाला कंप्लीट होने के बाद मात्राएं, ओवल्स. ओके, ऑल ऑफ यू प्लीज टेक ए स्क्रीनशॉट. ओके, इसके बाद ये व्यंजन की मात्राएं यहां तक के चार्ट में अप टू सेकंड थ. ओके, थ तक दिया है और जो बचा हुआ 12 कड़ी है वो आप स्वयं खुद लिखना. ओके. सर. ओके, और स्टाइल शीट लिखते समय 12 कड़ी होने के बाद, 12 कड़ी होने के बाद हो गया इसका स्क्रीनशॉट. स्टाइल शीट कैसा? नेम ऑफ द लेसन. स्टाइल शीट में पहला पॉइंट नेम ऑफ द लेसन. अगर पहला पार्ट है फर्स्ट, सेकंड, थर्ड, फोर्थ, नंबर ऑफ द लेसन. ओके, और यूनिट ऑफ द लेसन. और फोर्थ पॉइंट होता है ड्रॉ ए पिक्चर रिलेटेड टू द लेसन. हमारा जो भी पार्ट है वो पार्ट के अनुसार वो पार्ट के बारे में एक चित्र ड्रॉ करना है, वो स्टाइल शीट में. फिर एक बार बता रहा हूं मैं, नेम ऑफ द लेसन. हमारा पार्ट का नाम क्या है? फॉर एग्जांपल हम होंगे कामयाब, 8वीं कक्षा के. ओके, कामयाब के बारे में हाँ पूरा लिखना, हम होंगे कामयाब पार्ट का नाम. और वो कौन सा पार्ट है? एक पहला पार्ट नंबर 1. और कौन सा यूनिट है? यूनिट मीन नथिंग बट इन हिंदी इकाई, पहली इकाई. ओके, यूनिट 1. और हम होंगे कामयाब पार्ट के अनुसार आप एक चित्र को उतारना चाहिए, ड्रॉ करना चाहिए. उसके द्वारा ये स्टाइल शीट खूबसूरत दिखेगा, अच्छा दिखेगा. ओके, ना उसमें फिर एक बार मैं बता रहा हूं. ओके, दैट इज अ 12th पॉइंट. सो क्लास वर्क बुक लाइक CW शुरुआत करते समय पहला मीनिंग्स लिखना, फर्स्ट पॉइंट. सेकेंड पॉइंट, अगर वो कविता पार्ट है, इट इज अ पोइट्री लेसन, कविता एंड कवि परिचय. थर्ड, क्वेश्चन आंसर्स. फोर्थ, ग्रामर, व्याकरण पार्ट. फिफ्थ, एक्टिविटी. एक्टिविटी से हम हमारा CW या पहला पार्ट समाप्त करेंगे. Yes, very good. And my name is Shoji and I am from Kerala. I teach English in 8th and 9th classes, and the rest of the class will be managed by some other teachers. And today's session is regarding classwork book. So let me show you a slide now. So procedure for writing classwork book, that is the topic for today. I hope you all can see the screen properly, right? Okay, procedure for writing classwork book, and in the first page, on the right side of the page, you have to write your name. Suppose I have written a name here, Neha Shoji. Like that, you have to write your name and standard. 9th column is written here. Whichever standard you are studying, you have to write it, and subject English. And most importantly, you have to write your aim there. My aim in life is to become a doctor. If you wish to become an engineer, you can write it like that. So aim is must. So don't forget that in the first page you have to write name, standard, subject, and aim. It should be written in the right side of the page, not on the left side of the page.
Is that clear? Okay. Okay, page number 2. In page number 2, you have to write the uppercase capital letters. You have to write the second page like this, and it should also be on the right side of the page. Left side, you don't write anything. So first, uppercase capital letters. ABCD capital letters first in normal way, and lowercase small letters in a normal way, and next capital letters cursive writing and small letter cursive writing. And let's go to the third page. In third page, you have to write some idioms. I have written here 10 idioms. I request all of you to take a screenshot of it. And first one, and as an example, I have given here, ball is in your court, which means it is up to you to make the next decision or step. I have written an example also here. I have done all I can. Now the ball is in your court. And 10 idioms are given here. The first one, the meaning is given, and I have made a sentence also regarding that. And the remaining 9, you have to find out the meanings, and you have to write an example also for that. Have you all taken a screenshot of it? Now let's go to the page number 4. In page number 4, I have given here 10 phrasal verbs. Hang out, catch up with, cut down, back on, give up, cut out, find out, get along, fall out, clean up, come across. I request you to take a screenshot of it as well. And page number 5, we have to write 50 keywords with the syllables. The main intention of writing keywords with the syllables is that your pronunciation can be cleared by keeping the syllables. Suppose if you don't know the pronunciation of a word, you have to split that words into 2 or 3 sections, like see here, mandatory. So in case of that word, if you don't know the pronunciation, you can split the word like man, the, to, re. So if you read properly, you will get the actual pronunciation of the word mandatory. See one another word. Integral. If you don't know the pronunciation, if you have splitted that word into 2 or 3 parts, so integral, integral, you can easily find out. You can Now see here in the second page, you have to write about as a everyone is explaining you to write the alphabetical signs. So in 9th class, you have learned v is equals to u plus 80 and s is equals to ut plus of 80 square, v square minus u square is equals to 2as like that. So what are those actually? Motion equations, right? Motion equations when the object is in uniform acceleration. Motion equations when the object is in uniform acceleration. So such type of equations are there here. Take a screenshot here and write it on your next slide. In that next page, what we have to write, I will inform you while we are starting the chapter. As class-wise, I will inform you what we have to write. And in the first, after this, in the firstmost paper, we have to write a style sheet. Style sheet is nothing but we have to write lesson name and some diagrams of it with some syllables here. So thank you everyone. I hope you understood what we have to write in physical science CW. Till if you have any doubts, you can raise your hand, you can ask me. Science. Okay, the power to change the world, right? Biology, the study of life. Biology, the study of life. Now, I'm going to tell about the rules to start writing CW.
First of all, as our teachers told, write alphabets, capital and small, in normal and cursive handwriting. Okay, let me go for that. Next, branches of science. See here, English alphabets, capital plus small and cursive. Now, here branches of science in front of you. Look at the screen. Please take a screenshot. All of you, please take a screenshot. And here, you just, here I am giving some branches of science. I did not describe that. You have to find out what is aerology, what is dermatology, what is cardiology, what is dermology, what is anapology, what is fluviology, what is graminology, what is agrostology, what is halcology, what is ichthyology, halology, mastology, nephrology, oncology, pedology, phenology. Please look at the screen. Protein structure. Protein structure. Okay. Role of proteins in living organisms. Okay, proteins. Tissues. And carbohydrate, fats, muscle. Okay. So you have to write the definition of that or about that. Here tissue is there. Okay. Okay, so what do you mean by communication? What do you mean by communication? Who is ready to answer for my question? Please raise your hand or thumbs up. What do you mean by communication? Okay, Sri Charan is here to tell me answer. Okay, very good. Sri Charan, it's your turn. You can speak out. Good morning, sir. Good morning. Communication means talking or speaking with other by. Absolutely correct. First. Talking to others. Talking to others. I'm talking to you. Okay, fine. Very good answer. Any more answer here? Any more answer? What is communication? Very simple question and you can answer, I think. Okay, here what to do? Listen, analyze and respond. Listen, analyze and respond is equal to a good student. Am I right? Listen, understand, analyze and respond. Time to time response we need. Suppose I'm talking to you. Next time when I ask you what do you mean by communication, I must get this answer. Communication nothing but, sir, transferring ideas or information from one person to another person for feedback or response. That we call effective communication. Now you have a doubt. Oh my God, why Sir is talking about communication and all? Am I right? Why Sir is asking about communication? Oh, this is not our chapter. So social, what do you mean by social? Social in the sense society, study of society, study of environment, study of our universe. Am I right? What is social? Study of our universe. So we must communicate. We must be a good communicator. Is it clear? If you want to find out, we have to search or no, because we have to cover our books and write our name, class, subject, then we can understand which book is quickly. When you open the first page, you can see your subject. So name, class, section and subject. After that, what you're supposed to write? Your aim. Your aim. What is your aim? What is your aim? Sir, I have no aim. I am listening in class, I am learning something. Okay, so I'll be as it is. Is it your aim? No. What is, you have some aims within you. Am I right? Can you tell what is your aim, Ashavardhan? What is your aim? Sir, becoming artist. Becoming? Artist. Okay, want to become an artist. Okay, good. Ashavardhan want to become an artist. Okay, then Ashavardhan should write, I want to become an artist. Okay, Musaiba is here. Musaiba, what is your aim?
My aim is to become a Doctor, very good. You are going to serve the society. Okay, fine. Here, Srivanla, please speak out. Sir, I want to become a government officer. Government officer. Any service, no problem. You Yes, want to become a health. government officer. That's it. To serve the society. To serve the society. To serve the society, not the point. Okay, good. Okay, then here, Kruti. Kruti, what do you want to become? What's your aim? My aim is to become a government teacher. Okay, your aim is to become a teacher. Then don't forget, must be a good communicator. Am I right? Yes, very good. Okay, so each and every person has his or her own aim. So you must write, soon after completing your name class section, you must write your aim. I want to become, not only writing, that words must or should come from your heart. Am I right? Not from pen and horizontal. Each and every page of your CW must draw the lines, side lines. Is it clear for all? Is it clear for all? Okay, so lines. After that, see name, class, section, subject. Name, class, section, and subject. After this, right here after keywords. Some general keywords I will give you. Now it's not necessary to note down. I just a model I have written here. So you can see symbol, contour, and direction, escapement, and some words you can see on the screen. Don't take screenshot or anything. Just write heading, keywords. Okay, keywords, and stop. Don't write here after anything. Okay, so when we start our topic, your respective subject teacher will explain you what words you have to write up to keywords. Okay, till keywords you have to complete and stop and wait for your subject teachers respond.